వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తప్పు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. రాధాకృష్ణ రాసిన రాతల పట్ల సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు భూమన. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కృపాలక్ష్మి, రాజేష్తో కలిసి చిత్తూరు ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మా పార్టీ నాయకుల, మా పార్టీ కార్యకర్తల శ్రీమతుల మీద అత్యంత అభ్యంతరకరమైనటువంటి రీతిలో రాతలు రాయటం జరిగింది. ఎవరైతే తీవ్రమైన నేరం చేశారో ఆ ఎండి రాధాకృష్ణ గారి మీదేమో కనీసం మందలింపు లేదు, చిన్న కేసు లేదు. రాధాకృష్ణ గారు చేసింది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళందరి మీద జైళ్లకు పంపించటమో లేకపోతే కేసులు బనాయించటమో చేశారు. ఆయన మీద కేసు బనాయించాలని అన్ని పోలీస్ స్టేషన్లలో రిక్వెస్ట్లు చేస్తే ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అనేక పోలీస్ స్టేషన్లలో కనీసం కంప్లైంట్లు కూడా తీసుకోలేదు. ఈ రోజున మొత్తం ఎస్పీలను కలిసి ఈ రకంగా పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను తెలియజేస్తూ రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రాలను ఇవ్వటం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారు ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక ఎట్టుండాలంటే ప్రజలకి, గవర్నమెంట్కి వారాదిగా నడుపుతుండాలి. ఆయన ఏ విధంగా చేసినాడంటే లుకులుకు పలుకులో లకులక పలుకులో ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ భార్యలంతా భర్తలు చెల్లెలుగా తీసుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా అనే మాట మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎంత నాశనం చేసుకున్నారో మనకు అర్థం కాల. విఘ్నత లేకుండా అతను ఆ విధంగా మాట్లాడితే అతని పైన ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. అందుకే ఈ రోజు ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా ఎఫ్ఐఆర్ కట్టి అతని పైన యాక్షన్ తీసుకోమని. మహిళలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి రాసిన కథనాలు అత్యంత హేయమైనవని అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఖచ్చితమైనటువంటి ఆలోచన చెప్పి వాళ్ళకి చెప్పామయ్యా, మీరు దీని మీద తీసుకోండి అని చెప్పి. ఒకవేళ చంద్రబాబు మాటలకో పోలీసు ఉన్నతాధికారుల మాటలకో తలొగ్గి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయంలో మాకు వెన్నంటి ఉండేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మా బలం, మా బలగం. కాబట్టి ఏ కార్యక్రమానికైనా పోలీసులు ఇబ్బంది పెట్టినా, ఈరోజు ఎంతోమందితో బందోబస్తు నిర్వహించినా ఏది లెక్క చేయకుండా పోలీసులు ఒక పక్క కేసులు పెడుతున్నా, ఒక పక్క హింసిస్తున్నా, ఒక పక్క ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఒక పక్క జైళ్లకు పంపిస్తున్నా, వాటిని ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి ఆస్తిగా మేము భావిస్తున్నాం.